కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న సిడ్ బిల్లు వల్ల రైతులు అగ్రి డీలర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అగ్రి డీలర్స్ అసోసియేషన్ సభ్యులు వేరప్రసాద్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నాయకులు నిరసన చేపట్టారు. నూతన సీడ్ బిల్లును సవరించాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలను రాసి పంపించినట్లుగా తెలిపారు. ఇక కంపెనీల వల్ల నష్టం జరిగితే డీలర్లపై కేసులు పెట్టడం సబబు కాదన్నారు. ఆల్ ఇండియా డీలర్ల ఐక్యత సీడ్ బిల్లు వెంటనే రైతుల సంక్షేమాన్ని ఆల్ ఇండియా డీలర్ల ఐక్యత సీడ్ బిల్లు వెంటనే ఆల్ ఇండియా డీలర్ల ఐక్యత సీడ్ బిల్లు వెంటనే కేంద్రం తెచ్చిన సీడ్ బిల్లు ఇంతకుముందు మనకు 1966లో యాక్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సీడ్ యాక్ట్ లేదు. ఇప్పుడు 25లో చేస్తున్నారు, 2025లో. దాంట్లో రైతులకు శ్రేయస్సు కొరకు చేసిన సవరణలు కొన్ని లేవు. మా డీలర్లకు కూడా సంబంధించినవి అసలే లేవు కనుక మేము దాన్ని కోరుతూ సవరణలు కోరటానికి ముసాయిదా పంపించారు. ఆ ముసాయిదాన్ని సవరణ చేయాలని చెప్పేసి మేము రైతు క్షేమాన్ని కోరుకుంటూ డీలర్ల వెల్ఫేర్ కోసం ఆలోచించి మేము ఇప్పుడు అందరికీ గవర్నమెంట్కు మేము బిల్లు సవరణ కొరకు మేము పంపేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా కాంపన్సేషన్ అలా రైతుకి ఏమైనా నష్టపడ్డది అనుకోండి, దానిలో కాంపన్సేషన్ ఏమీ మెన్షన్ చేయలేదు. ముందు చట్టాల్లో కూడా చాలా అయింది. హెక్టార్కు 2000 రూపాయలు, డ్రైల ఇరిగేషన్లో 5000 ఉండే. అది రైతుకు నామమాత్రమే. 800 ఎకరానికి సరిపోదు. అందుకే మినిమం ఎకరానికి 10,000 రూపాయలు కోరుతూ తర్వాత ఈ కంపెనీ సీల్డ్ ప్యాకెట్లు పంపిస్తుంది. ఆ సీల్డ్ ప్యాకెట్లు పంపించిన కంపెనీ ఏమన్నా సబ్స్టాండర్డ్ వచ్చింది అనుకోండి, దాంట్లో మా డీలర్ని టార్గెట్ చేస్తూ A1గా మా డీలర్లను పెడుతున్నారు. ఈ డీలర్కు సంబంధించింది కాదు. కంపెనీ సీల్ ప్యాకెట్ అమ్మినప్పుడు కంపెనీ మీద చర్య తీసుకోవాలి, మమ్మల్ని విట్నెస్ కిందనే పెట్టాలి. అది మా కోరిక. కేంద్రం తెచ్చిన సీడ్